హాయ్! హలో ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మేము ఇడ్లీలు చేసుకున్నాం. దానికోసం చట్నీ కోసమని టమాటా ప్లస్ పల్లీ చట్నీ చేసుకుందామని అనుకున్నాను. అందుకోసమని ఒక బాండీ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, పచ్చిమిర్చి, మళ్ళీ ఇంకా పల్లీలు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకొని పక్కకు తీసి మళ్ళీ దాన్ని పౌడర్ లాగా మిక్సీ పెట్టేసుకొని తర్వాత ఆయిల్ వేసి అదే బాండీలో ఆయిల్ వేసి టమాటా మంచిగా ఆయిల్ పోయే మొత్తం వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకున్నానండి. దాని తర్వాత అవి రెండు వేసి ఇంకేమో బాగా మిక్సీ పట్టేసాను. మిక్సీ అయిపోయాక మిక్సీ మంచి గ్రైండ్ అయ్యాక ఇంకా దాన్ని తీసి ఒక బాండీలో వేసుకొని ఇంకా ఒక చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ ఇంకేముంది మనం పోపు దినుసులు వేసేసుకోవడమే. పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసేసుకొని మంచిగా ఇంకేముంది పోపు దాంట్లో మిక్స్ చేసుకోవడమే. దాని తర్వాత అయిపోయిందండి. సూపర్ ఉంది. పచ్చడి అయితే బాగానే ఉంది. ఎట్లుంటుందో అనుకున్నా. టమాటా పల్లి పచ్చడి అంటే చాలా బాగుంది. ఇంక ఈరోజు నా నైట్ షిఫ్ట్ కాబట్టి ఈరోజు టిఫిన్ అయితే